హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ డిజైన్ నెంబర్ OD-Set 15లో SVC 3217 అండి డిజైన్ నెంబరు. ఈ డిజైన్ కనుక ఉషా 450 లేదా 550లో చేయాలంటే ఎలా చేయాలో ఈరోజు క్లియర్గా నేర్చుకుందామండి. OD-Set 15 ఫోల్డర్ని ఓపెన్ చేసినట్లయితే అందులో ఉన్న డిజైన్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. మనకు కావాల్సిన నెంబరు SVC 3217. ఈ డిజైన్ పైన క్లిక్ చేస్తే దాంట్లో ఉండే పార్ట్స్ అన్నీ మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ పార్ట్ బుట్టి, దాని తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత ఫ్రంట్ పాయింట్. ఇది బ్యాక్ నెక్లో లెఫ్ట్ రైట్ ఒకటే పార్ట్ అనమాట, మనం రొటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్స్ అనమాట, లాంగ్, ఇదేమో లాంగ్ హ్యాండ్ పార్ట్స్. ఫస్ట్ మనం లెఫ్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అది స్క్రీన్ మీదకి వస్తుందండి. బ్యాక్ నెక్లో లెఫ్ట్ రైట్ కూడా ఒకటే పార్ట్ అనమాట, మనం దాన్ని రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 32 మినిట్స్ పడుతుంది. లెఫ్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వాలంటే 32 మినిట్స్ పడుతుంది. లెఫ్ట్ పార్ట్లో ఏం కలర్స్ అయితే యూస్ చేస్తామో మనం రైట్ పార్ట్లో కూడా అవే కలర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ రైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు రెండు లెఫ్ట్కి రైట్కి మధ్యలో సెంటర్ పాయింట్, సెంటర్ పార్ట్ వేయాల్సి ఉంటుందండి. ఉషా 450, 550 మెషిన్స్లో డిజైన్స్ని ఎలా చేయాలి, డిజైన్ చూడగానే చెప్పడం చాలా కష్టం అండి. ఫస్ట్ మనం డిజైన్ని కంప్యూటర్లో ఓపెన్ చేస్తే దాంట్లో ఉండే పార్ట్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి స్క్రీన్ మీద. అప్పుడు కూడా వేసేయడం కష్టమే. ఏ పార్ట్ ఎప్పుడు వేయాలి అనేది కొంచెం ఆలోచించాలి. కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకైతే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకే వాళ్ళ కోసమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఫస్ట్లో నేను ఇలానే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. కొంతమందికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంటర్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ రైట్ 100 సైజ్ పెట్టి చేశాను. అలాగే సెంటర్ పార్ట్ని కూడా 100 పెట్టి చేస్తే కనుక అస్సలు అవ్వట్లేదండి. మరి నా మెషిన్లో అలాగే ఉందో లేకపోతే అందరికీ అలాగే ఉందో మరి నాకు తెలియదు. ఈ డిజైన్కి సంబంధించి లెఫ్ట్ రైట్ 100లో చేసుకున్నా కూడా డౌన్ పార్ట్ వచ్చి 100లో చేయడానికి అస్సలు వీలవ్వలేదండి. దాన్ని 85కి తగ్గిస్తే కనుక అప్పుడు రెండు పార్ట్లకి లెఫ్ట్కి రైట్కి సెంటర్లోకి కరెక్ట్గా సరిపోయింది. 100 పెడితే కనుక చాలా పెద్ద పార్ట్ వచ్చేస్తుందండి. 85 పెట్టడం వల్ల వచ్చే నష్టమేమీ జరగలేదు. లెఫ్ట్ రైట్ పార్ట్లో ఎంత సైజులో అయితే ఉన్నాయో డౌన్ పార్ట్ 85 పెట్టినా కూడా అంతే సైజులో ఉంది, నో ప్రాబ్లం. ఇది ఒకసారి కొంచెం గమనించండి. నేను చెప్పింది అర్థమైంది కదండి. బ్యాక్ నెక్లో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ 100లో పెట్టి చేసినా కూడా డౌన్ పార్ట్ వచ్చి 100లో పెట్టి చేస్తే సరిపోదు. దాన్ని డౌన్ పార్ట్ని 85కి తగ్గిస్తేనే లెఫ్ట్కి రైట్కి మధ్యలోకి కరెక్ట్గా సెట్ అయింది. ఓకేనా అండి. ఫ్రంట్ పార్ట్కి 30 మినిట్స్ పట్టిందండి టైము. హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి లాంగ్ హ్యాండ్ అయితే కనుక లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ కింద 2 పార్ట్స్ కింద వేయాల్సి ఉంటుందండి. లాంగ్ హ్యాండ్ కావాలి, లాంగ్ డిజైన్ కావాలనుకుంటే, అదే షార్ట్ హ్యాండ్ కావాలనుకుంటే సింగిల్ పార్ట్ వేస్తే సరిపోతుంది. ఇది షార్ట్ హ్యాండ్ డిజైన్ అనమాట. ఇది 60 మినిట్స్ పడుతుంది ఓన్లీ ఒక్క హ్యాండ్కి. ఇది టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి పైన అంతా కొంచెం డల్గా అనిపించింది నాకు. అందుకే ఏం చేశానంటే షార్ట్ హ్యాండ్కి పైన కొన్ని బుట్టీస్ యాడ్ చేశాను అనమాట. అంటే మొత్తం హ్యాండ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బుట్టి ఇస్తారు కదా ఈ డిజైన్కి, ఆ బుట్టిని తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనం వేసుకుంటే రిచ్గా కనిపిస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంది. దీనికి నేను బుట్టీస్ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా బాగుంది. చాలాసార్లు చెప్పాను కదా, డిజైన్లో ఉన్నట్టుగానే వేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకి అనుకూలంగా కూడా మనం మార్చుకోవచ్చు డిజైన్స్ని, మనలో క్రియేటివిటీని బట్టి మార్చుకోవచ్చు. ఈ డిజైన్ అయితే హ్యాండ్ పార్ట్ చాలా బాగా వచ్చింది. బుట్టీస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది.
సేమ్ మొత్తం హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చినట్టుగా ఉందన్నమాట. అవసరం లేదు అనుకుంటే బుట్టీస్ యాడ్ చేయకుండానే షార్ట్ హ్యాండ్గా కూడా వేసుకోవచ్చు. మొత్తం టోటల్గా చూసినట్లయితే డిజైన్ వచ్చి ఓడి సెట్ 15, ఎస్విసి 3217 అండి. లెఫ్ట్ రైట్ పార్ట్లకి 32 మినిట్స్ పడుతుంది. సెంటర్ పార్ట్ ఏమో 30 మినిట్స్ పడుతుంది. ఫ్రంట్ పార్ట్ 30 మినిట్స్ పడుతుంది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ అయితే కనుక 43 మినిట్స్ 86, అంటే ఒక్క హ్యాండ్కి 86 మినిట్స్, 2 హ్యాండ్స్కి 172 మినిట్స్ పడుతుంది. షార్ట్ హ్యాండ్ అయితే 60 మినిట్స్ పడుతుంది. 2 హ్యాండ్స్కి 120 మినిట్స్ పడుతుంది. షార్ట్ హ్యాండ్ అయితే కనుక మనకి 227 మినిట్స్ పడుతుంది. అవర్స్లోకి మార్చితే 4 అవర్స్, అంటే 800 తీసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ వేస్తే. అదే లాంగ్ హ్యాండ్ వేస్తే కనుక 5 అవర్స్ టైం పడుతుంది, 1000 రూపీస్ తీసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.